కమల్ హాసన్ ఇండియన్ 2లో కీలక పాత్ర పోషించాడు సిద్ధార్థ్. ఈ మూవీ ఇదే నెల 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఇందులో సిద్ధార్థ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. అలానే ప్రియా భవానీ శంకర్ కూడా ప్రధాన పాత్రను పోషిస్తోంది. అయితే సిద్ధార్థ్ ఇప్పుడు మిస్ యూ అనే మూవీ కూడా చేస్తున్నాడు. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీలో అమిగోస్ నాయిక ఆసికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు. ఇండియన్ 2 ఘన విజయం సాధిస్తే సిద్ధార్థ్ కెరీర్ ఊపందుకోవడం ఖాయం. ఇటీవల నింద మూవీతో హీరోగా మరోసారి తన అదృష్టం పరీక్షించుకున్నాడు వరుణ్ సందేశ్. ఇదిలా ఉంటే మహేంద్రనాథ్ కుండ్లా వరుణ్ సందేశ్తో నిర్మిస్తున్న సినిమాకు విరాజే అనే పేరు పెట్టారు. సినిమా ద్వారా ఆద్యంత హర్ష దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సైతం పూర్తి చేసుకున్న ఈ మూవీని ఆగస్టు 2న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన వరుణ్ సందేశ్ ఇందులో సరికొత్తగా కనిపిస్తారని నిర్మాత చెబుతున్నారు. 17 సంవత్సరాల తన కెరీర్లో విరాజీ చాలా భిన్నమైన చిత్రమని వరుణ్ సందేశ్ తెలిపాడు. శాస్త్రీయ సంగీతంలో మేటిగా నడిచి చిత్రసీమలోనూ భళా అనిపించారు గాయని ఎంఎల్ వసంతకుమారి. బాల్యంలోనే కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సంపాదించిన ఎంఎల్ వసంతకుమారి తరువాతి రోజుల్లో పురందరదాసు కీర్తనలు పాడుతూ పేరు గడించారు. చిత్రసీమ వారు సైతం ఎంఎల్ వసంత గానంతో సాగారని తప్పించారు. అనేక తమిళ చిత్రాల్లో ఎంఎల్ వసంత తన గాత్ర మాధుర్యం వినిపించారు. ఆమె పాటలు పాడిన పలు తమిళ చిత్రాలు తెలుగులోకి అనువాదమైతే డబ్బింగ్ వర్షన్కు కూడా గానం చేసి ఆకట్టుకున్నారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ ఎంఎల్ వసంతకుమారి గళ మాధుర్యం పరవశింపజేసింది. సినిమా రంగంలోనూ ఎంఎల్ వసంతకుమారి ఎక్కువగా భక్తి గీతాలనే ఆలపించడం విశేషం. 1928 జూలై 3న జన్మించిన ఎంఎల్ వసంతకుమారి తన 62వ ఏట 1990 అక్టోబర్ 31న కన్నుమూశారు. 1967లో ఎంఎల్ వసంతకుమారికి పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేశారు. ఈనాటికి వసంతకుమారి ఆలపించిన ఎన్నో భక్తి గీతాలు జనాన్ని పులకింపజేస్తూనే ఉన్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కెమెరా పనితనంతో అనేక చిత్రాలు తెలుగువారికి కనువిందు చేశాయి. ఆరంభంలో దూరదర్శన్కు క్రీస్తు జననం వంటి టెలిఫిల్మ్ రూపకల్పనలో ఆర్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేశారు నాయుడు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన అమ్మ రాజీనామాతో సినిమాటోగ్రాఫర్ అయ్యారు. ఆపై అనేక చిత్రాలకు చోటా కె నాయుడు తన కెమెరా పనితనంతో కళ తీసుకువచ్చారు. అంజీ, కొత్త బంగారులో కొన్ని చిత్రాల ద్వారా బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా నంది అవార్డు అందుకున్నారు చోటా కె నాయుడు. ఆయన తమ్ముడు శ్యామ్ కె నాయుడు కూడా అన్నబాటలో పయనిస్తూ సినిమాటోగ్రాఫర్ అయ్యారు. చోటా కె నాయుడు మేనరుడు సందీప్ కిషన్ ప్రస్తుతం యంగ్ హీరోగా రాణిస్తున్నాడు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న విశ్వంబర చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. మరి ఆ సినిమాతో చోటా ఏ తీరున ఆకట్టుకుంటారో చూద్దాం. బాలనటిగా భళా అనిపించిన షామిలి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ఓయ్. సిద్ధార్థ హీరోగా తెరకెక్కిన ఓయ్ సినిమాతో ఆనందరంగ దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు. సంధ్య అనే అమ్మాయిని ఉదయ్ అనే అబ్బాయి ప్రేమిస్తాడు. ఆమె మాత్రం అతన్ని దూరం పెడుతూ ఉంటుంది. అయితే మనసులో అతనిపై ప్రేమ ఉంటుంది. సంధ్య కొద్ది రోజులకు చనిపోతుందన్న విషయం ఉదయ్కి తెలుస్తుంది. ఆమె కూడా తాను ప్రేమించే ఉదయ్తో చివరి రోజులు సంతోషంగా గడపాలని ఆశిస్తుంది. ఇద్దరూ సంతోషంగా ఉండగా వెల్కమ్ టు 2008 అంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతారు. తరువాత వెల్కమ్ టు 2009 బోర్డు ఉంటుంది. అప్పుడు ఉదయ్ ఒక్కడే కూర్చుని ఉండడంతో సినిమా ముగుస్తుంది. ఈ చిత్రానికి యవన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా చంద్రబోస్, అనంత శ్రీరామ్, వనమాలి పాటలు పలికించారు. ఓయ్ అంతగా అలరించలేకపోయింది.